నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఈరోజు తెలంగాణలో నిర్మాణం జరిగింది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాం. ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం రైల్వే నెట్వర్క్ పెంచడం జరిగింది. మనకందరికీ తెలుసు, మన యొక్క కొమరెల్లి మల్లన్న దగ్గరికి భక్తులు వెళ్ళడానికి వీలుగా నూతన రైల్వే స్టేషన్ను మన యొక్క ఉమ్మడి జిల్లాలో కొమరెల్లి మల్లన్న దగ్గర రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతా ఉంది. త్వరలోనే ఆ యొక్క రైల్వే స్టేషన్ ను పూర్తి చేసి భక్తులకు డెడికేట్ చేస్తాము, స్వామి వారికి సమర్పిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ గా మారిపోయింది. కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ గాని, ఈ 14 నెలలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ₹1 ఇచ్చారని మీ మోకాలకు అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు వీధి లైట్ల కోసం గాని, గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుభ్యం కోసం గాని, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం గాని, గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మాణం కోసం గాని, గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం గాని ఖర్చు పెట్టింది, ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మనం వస్తున్నాం. ఏ ఒక్క గ్రామం కూడా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా మరి మిగలకుండా అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఛాలెంజ్ చేయండి. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గురించి, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం గురించి. మీ హయాంలో, మీ 10 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు మీరెంత ఇచ్చారో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీ రైతుల కోసం, తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం ఎరువుల ఫ్యాక్టరీ భూమి పూజ చేసి నిర్మాణం చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే సమయానికి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నారు తప్ప ఆ యొక్క ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాలే. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఢిల్లీ నుంచి భూమి పూజ చేయడం కోసం నరేంద్ర మోడీ గారు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమంలో రాలే. మీరు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు విమర్శించే నైతికత ఉందా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాలలో తెలంగాణలో 1,40,000 కోట్ల రూపాయలతో 1,40,000 కోట్ల రూపాయలతో
తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనం చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.